దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్న రీతిగా ఆయన పాద సముఖం నిలబడి ధన్యత మనకిచ్చాడు. ఇంచుమించుగా మూడవ మాసం చివరి దినాల్లో చివరి వారం, మరి వారాంత దినమున కృపలో జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి దేవుని పరిశుద్ధ గణనామమునకు, ఉన్నతమైన నామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికి కూడా క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రాంతం ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి బాలిబాక్సులకండి వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చివరి మాటను చదువుతా ఉన్నాను. మీరు రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి స్తోత్ర. తిరిగి నూతన ఉదయకాలం వేకుని రీతిగా నీ పాద సముఖములో నిలిచుండే ధన్యత నాకు మీరు అనుగ్రహించాము. బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలను మీరు బాల్యభాషణ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ఈ మార్గంలో నీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా కేవలము మీ నామం మాత్రమే ఘనత పొందాలి, మహిమ పొందాలి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, రైట్. పిల్లరా, చదవనటువంటి మాట, మనము ఎందుకు పిలువబడ్డాము, అసలు మన పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాము, ఎందుకు పిలువబడ్డాము, ఇలాంటి సత్యాన్ని పేతురు భక్తుడు తన యొక్క మొదటి పత్రికలు ఈ వచనం రాశాడు. ఏర్పరచబడిన వంశం అన్నాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన. ఎందుకు అని అంటే ఆయన గుణాతిశయమును ప్రకటించాలి. ఆయన పరిచర్య, మన పరిచర్య ఏంటనంటే చీకటిలో నుండి ఆశ్చర్యకర వెలుగులోకి పిలిచిన ప్రభువారి గుణగణాలు, ఆ పరిచర్యను కొనసాగించడానికి యాజక సమూహం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. ఏ హక్కు చేత, ఏ అర్హత చేత, లేదా ఏ యోగ్యత చేత మనము రాజులని యాజక సమూహం అయ్యాం? ఆలోచించండి ఒకసారి. చాలా తక్కువ మందికి తెలుసు దీని సమాధానం. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సంపూర్తి చేయబడినటువంటి బలియాగం ద్వారానే కదా. ఇది సత్యం. ఇది చాలా మందికి తెలియదు. గమనించాలి. మనలను ఉపేక్షించుకోవడానికి, మనలను మనము నిరాకరించుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఉన్నామా? ప్రశ్న. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి పరిచర్య, ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి పరిచర్య చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనము ఒకవేళ దుర్బలంగా, దూరంగా ఉన్నామేమో, మనల్ని మనము నిరంతర పరిశోధించుకునే ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నాలు స్వార్థపూరితంగా, దుర్బలంగా ఉన్నాయేమో. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఉండవలసినటువంటి నిష్కపటమైన జీవితం మనలో ఉండాలి. ఉందా? ప్రశ్న. ఎలా అయ్యాము మరి యాజక సమూహం? ఎలా అయ్యాము దేవుని సొత్తైన ప్రజలు? ఎలా అయ్యాము ఏర్పరచబడిన వంశము? ఇవన్నీ ఉన్నాయా మనలో? మనలో ఆధ్యాత్మిక చురుకుతనం లోపించిందా? అసలు ఆధ్యాత్మిక చురుకుతనం ఉందా మనలో? గమనించాలి. చూడండి పిల్లరా, మనము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండే వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితం నిస్తేజంగానే ఉంటాయి. ఆయనతో ఆ దగ్గర సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన జీవితాల్లో ఆనంద క్షణాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విజయం అని మనం మాటల్లో చెప్పినప్పటికీ కూడా మన జీవితాల్లో విమోచన అద్భుతాన్ని సూచించేటువంటి లక్షణాలు ఏవి కూడా కనబడవు. మనము చేయాల్సింది ఒకటే, నీవైనా నేనైనా ఎవరైనా చేయాల్సింది ఒకటే.
విమోచన సంపూర్తి చేయబడిందని ఎటువంటి అడ్డు లేకుండా స్వేచ్ఛగా ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలిగింది. ఇటువంటి సొంత ఆలోచన లేకుండా నిర్భయంగా ప్రకటించు. ఇక నీ గురించి నువ్వు దిగులు చెందకు. నీ జీవితం దేవుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగా చేయడం ప్రారంభించాలి. ఈరోజు పిల్లలు మనం బ్రతికున్నామంటే ఆయన కృపే. ఆ సత్యాన్ని ఎప్పుడెప్పుడు మర్చిపోదు. బైబిల్లో ఒక మాట, అర్ధరాత్రి నీ కొరకు నీ స్నేహితుడు నీ సహాయం కొరకు వస్తే వాడి కొరకు ప్రార్థించు. దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయి. రాజుల కొరకు ప్రార్థన చేయి. అధికారుల కొరకు ప్రార్థన చేయి. అందరి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, నేను చేయగలిగినంత మట్టుకు చేశాను, దయచేసి నా మరో విను అనే దారిని విడిచిపెట్టి నువ్వు యేసుక్రీస్తులో మాత్రమే పరిపూర్ణత పొందగలిగినటువంటి వివేచన కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, మన గురించి మనం ఆలోచించే అనారోగ్యకరమైనటువంటి అలవాటు నుంచి మనల్ని విడిపించడానికి దేవునికి ఎంత సమయం కావాలి? ఎంత సమయం కావాలి? పిల్లలు, మనము మన గురించి మాత్రమే ఆలోచించి విడిచిపెట్టాలి. మన గురించి మాత్రమే యోచించే ఆ విధానం మారాలి. మన అల్పత్వము ఎంత లోతుగా పాతుకుపోయిందో మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. మనము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండేటువంటి ఒకే ఒక్క అవకాశం క్రీస్తు యేసులో మాత్రమే. ఒకసారి మనము క్రీస్తు యేసులో ఉన్నప్పుడు పిల్లరా, అంతరంగిక పరిచర్య కొరకు మన జీవితాన్ని మనము ధారపోయాలి. యేసు ప్రభు వారు చేసింది అదే. తండ్రి ఆజ్ఞ మేరకు కన్యమరియ గర్భాన్ని జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి విధేయుడై, ఆ తదుపరి 3.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన విధానంగా ప్రజల కొరకు ఆయన జీవితాన్ని ధారపోశాడు. ఆయన తన పరిచర్యను దేవుని రాజ్య విస్తరణ కొరకు కొనసాగించాడు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు. అయినా పరిచర్య మాత్రం ఆగలేదు. సమస్త మానవాళి కొరకు, పాపంలో జీవించి పాపపు బురదలో ఉన్నటువంటి ప్రతి మనిషి కొరకు ఆయన జీవితాన్ని దారిపోశాడు. ఈరోజు మనం కూడా ఆయన పరిచర్య కొరకు నిలబడినట్లు యాజక సమూహము ఉన్న మనము మన జీవితాలను దారిపోయాలి. ఈ సువార్త దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు వారి వారి జీవితాలను దారిపోయాలి. కారణం ఏంటో తెలుసా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. నశించిపోతున్న అనేక మంది లోకంలో ఉన్నారు. వారందరినీ ప్రభు వైపు నడిపించాలి. ఆ భారము, ఆ బాధ్యత ప్రభు నీ మీద, నా మీద ఉంచాడు. దానిని సరిగ్గా నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ప్రభు ఆకాశం పరిశీలన చేస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో మనము అంతరంగికమైన పరిచర్య గురించి ఆలోచించాలి. బాహ్యమైన పరిచర్య ఎలా ఉన్నా కూడా అంతరంగ పరిచర్య ప్రభు అలాగే చేశాడు కనుక దానినే మనం కొనసాగించిన ఆయన కోరుతున్నాడు. కనుక అట్టి రీతిలో మనం ముందుకు వెళ్దాం. ఆయన పిలిచినట్లుగా, ఆయన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడ్డాం కనుక ఆ సత్యాన్ని మరువక ముందు కొనసాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగా. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడైన ప్రేమకల తండ్రి, ఈ వందనాలు. తిరిగి నూతన ఉదయకాల వారాంతం నీ కృప చాటున దాచి శ్రేష్టమైన మాట నిజమే మమ్మను నీ యాజక సమూహంగా పిలిచావు. నీ ఇష్టపడాలి సమస్తమైన మేళ్లతో నింపుతున్నావు. నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక విడలు ఫలభరితంగా మారడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు. మరింతగా ఈ కార్యక్రమాన్ని బలపరచండి. మీ నామ మహిమార్థమే జరిగించండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దివ్యన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.